మామూలుగా ఓ మధ్యతరగతి కుటుంబం తినే రైస్ కాస్ట్ ఎంత ఉంటుంది? 40 రూపాయల నుండి 60 రూపాయల మధ్యలో ఉంటుంది. కానీ రైస్ కాస్ట్ కిలో 500 ఉంటే ఏంటి అంత ఉంటుందా అని షాక్కి గురయ్యారా? ఈ బ్లాక్ రైస్ ధర అక్షరాల కిలో 500 రూపాయలు. మరి అంతగా ఈ రైస్లో ప్రత్యేకత ఏముంది? ఇంత ఎక్కువ ధర ఉన్న బ్లాక్ రైస్ ఇటు ప్రజలకి అటు రైతులకి ఎలా మేలు చేస్తుంది? ఈ విషయాలు అన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. వేసవి కాలం అయిపోగానే అన్నదాతలు తొలకరి జల్లుల కోసం ఎదురు చూస్తూ దుక్కి దున్ని పెడతారు. చాలా రాష్ట్రాల్లో రైతులు ఇప్పటికే పొలాలను సిద్ధం చేసి వరి వగడాలను ఎంపిక చేసుకుంటారు. జూన్ నెలలో ఋతుపవనాలు మొదలవగానే వరి సాగు మొదలు పెడతారు. అయితే సాధారణంగా మన దేశంలో ఎక్కువగా దక్షిణాది రాష్ట్రాలలో వరి పండిస్తారు. వరి వంగడాల్లో బ్లాక్ రైస్ బెస్ట్ ఎంపిక. ఎందుకంటే ఆరోగ్యపరంగా రైతుకు ఆర్థిక పరంగా మేలైన రకం ఈ నల్ల బియ్యం అని చెప్పవచ్చు. ఈ నల్ల బియ్యం గురించి పూర్తి వివరాల్లోకి వెళితే, నల్ల బియ్యానికి మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. ఇందులో పోషకాలు అధికంగా ఉండి ఆరోగ్యానికి మేలు కలిగిస్తాయి. ఐరన్, కాల్షియం, ప్రోటీన్లు పుష్కలంగా ఉండడంతో సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చు. ఈ రైస్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వలన బీపీ, మధుమేహాన్ని కంట్రోల్ చేయొచ్చు. బ్లాక్ రైస్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల అవి క్యాన్సర్ కణాలతో పోరాడతాయి. ఇక ఆదాయానికి వస్తే, మార్కెట్లో సాధారణ బియ్యానికి ఉండే ధర కన్నా బాస్మతి బియ్యానికి ఎక్కువ ధర ఉంటుంది. కానీ బాస్మతి బియ్యం కన్నా నల్ల బియ్యం ధర ఎక్కువ. 1 హెక్టార్ సాగుతో లక్షల రూపాయల ఆదాయం పొందొచ్చు. నల్ల బియ్యం సాగు మొదట చైనాలో మొదలైంది. తర్వాత భారతదేశంలో మణిపూర్, అస్సాంలో సాగు ప్రారంభించారు. క్రమంగా ఈశాన్య రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లలో కూడా పండిస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఖమ్మం జిల్లాల్లో కూడా రైతులు నల్ల బియ్యం పండిస్తున్నారు.